సెక్యూరిటీ డిపాజిట్ కడితేనే మిల్లర్లకు వడ్లు. సీఎంఆర్లు అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ నిర్ణయం. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సర్కార్ యోచన. బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు. ధాన్యం పక్కదారి పట్టిస్తూ సీఎంఆర్ ఎగ్గొడుతున్న మిల్లర్లు. కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణలో మిల్లర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని భావిస్తుంది. గత బీఆర్ఎస్ పాలనలో మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. మరికొందరు వడ్లను మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు. పెద్ద ఎత్తున సీఎంఆర్ పెండింగ్ ఉండడం వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలలో నష్టం వచ్చింది. ఈ అక్రమాలను అరికట్టాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కట్టినోళ్లకే సీఎంఆర్ ధాన్యం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు. గత బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ కానీ బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లులకు అప్పగించారు. ఇక ఇద్దరు మిల్లర్లతో పాటు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అకౌంట్ షూరిటీ మాత్రమే తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే ముందుగా వడ్లు ఇచ్చిన తర్వాత తాఫీగా షూరిటీలు తీసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. దీంతో నష్టం జరిగింది గతంలో. అది జరగకుండా ఇప్పుడు ఈసారి అట్లా కాకుండా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టిన తర్వాతనే మిల్లర్లకు ధాన్యం ఇవ్వాలని చెప్తా ఉన్నారు.